మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఈనాటి మన పాఠము యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 35 వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. యేసు తిబెరియా సముద్రం దాటి అద్దరికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించినట్లుగా చూస్తాం. దాదాపు 5,000 మంది పురుషులతో పాటు స్త్రీలు, పిల్లలందరూ యేసు బోధను వినడానికి యేసు మరియు ఆయన శిష్యులు ఉన్న చోటుకు వచ్చారు. అప్పుడు యేసు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించి వచ్చిన వారందరూ తిని తృప్తి పొందే విధంగా గొప్ప అద్భుతాన్ని చేసినట్లుగా చూస్తాం. యేసు చేసిన ఈ సూచక్రియను చూచి నిజముగా ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. పైగా యేసును గొప్ప రాజుగా చేయడానికి వస్తున్నారని యేసు ఎరిగి అక్కడి నుండి వెళ్ళిపోయినట్లుగా ఈ భాగంలో గమనిస్తాం. అదేవిధంగా యేసు శిష్యులు యేసు లేకుండా సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు చీకటైంది. అప్పుడు గొప్ప తుఫాను రేగింది. అప్పుడు యేసు నీళ్ళ మీద నడుస్తూ రావడాన్ని చూసి శిష్యులు భయపడ్డారు. ఆయన అభయహస్తమిచ్చి వారిని ధైర్యపరిచిన సందర్భాన్ని కూడా ఇందులో గమనిస్తాం. అదేవిధంగా ప్రభువు ఈ భౌతిక సంబంధమైన ఆహారం కంటేనూ పరలోక సంబంధమైన ఆహారాన్ని గూర్చి అనగా తానే జీవాహారమై ఉన్న విషయాన్ని తెలియజేసిన అనేక సత్యాలను ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 35వ వచనం వరకు వినండి. అటు తరువాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాడు. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాడు. అప్పుడు పస్కా అనే యూదుల పండుగ సమీపించింది. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన వద్దకు రావడము చూచి ఫిలిప్పునడిగాడు, వీరు భుజించడానికి ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పిద్దాము? గాని తానేమి చేయనై ఉన్నాడో యేసుకు తెలుసు. అతన్ని పరీక్షించడానికి అలా అడిగాడు. అందుకు ఫిలిప్పు ఆయనతో అన్నాడు, వారిలో ప్రతివాడు కొంచెము కొంచెము పుచ్చుకొనటానికైనా 200 దేనారముల రొట్టెలు చాలవు. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఆయనతో అన్నాడు, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. గాని ఇంతమందికి ఇవి ఏమాత్రం? యేసు అన్నాడు, జనులను కూర్చుండబెట్టండి. ఆ చోట చాలా పచ్చిక ఉంది గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులర్పించి కూర్చున్న వారికి వడ్డించాడు. వారు తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయండని తన శిష్యులతో అన్నాడు. కాబట్టి వారు భుజించిన తరువాత వారి వద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపారు. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి చెప్పుకున్నారు, నిజముగా ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే. ప్రియ శ్రోతలు, వింటున్నారా? గలిలయ సముద్రం దగ్గర యేసు ప్రభు 5,000 మందికి పైగా జనానికి ఆహారం పెట్టాడు. యోహాను సువార్తలో ఇది యేసు చేసిన 4వ అద్భుతం, 4వ ప్రసంగం. ఈ అద్భుత కార్యం 4 సువార్తల్లోనూ పేర్కొనబడింది. వారికి భోజనం పెట్టిన తరువాత యేసు ప్రభు వారికి జీవాహారమును గురించి ఒక గొప్ప అద్భుతమైన అమూల్యమైన ప్రబోధం చేశాడు. యోహాను తన సువార్తలో అద్భుతాలను సూచక క్రియలు అని పేర్కొనడం గొప్ప విశేషం. సూచకప్రాయంగా
దేవుడు ఈ క్రియలను చేసి వాటి ద్వారా తనను తాను మహిమపరుచుకున్నాడు, పరమసత్యాన్ని బోధించాడు. ఇది ఆయన ప్రత్యేక పద్ధతి. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు. అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాడు. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మేటట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందేటట్లు ఇవి వ్రాయబడినవి. యోహాను సువార్తకు ఇదే కీలక వచనం. యేసే జీవాహారం అనే సత్యాన్ని వారికి ప్రకటించడానికి భౌతికాహారాన్ని మొదట వారికి కడుపు నిండా పెట్టాడు. భౌతికమైన ఈ అన్నం ఆధ్యాత్మిక ఆహారానికి నీడలాంటిది మాత్రమే. యేసు యెరూషలేము నుండి యొర్దాను నది తూర్పు తీరానికి వచ్చాడు. గలిలయ సముద్రం దాటి తూర్పు దిశగా వచ్చేశాడు. 5వ అధ్యాయంలోని సంఘటనల తరువాత 6 నెలలకు ఈ 6వ అధ్యాయంలోని సంగతులు జరిగాయి. ఇంకా 1 సంవత్సరానికి ఆయన సిలువ వేయబడతాడు అనగా ఈ సంఘటనలు జరిగాయి. ప్రతి సంఘటన ఫలాని పండుగ సమయంలో జరిగింది అని యోహాను కాలాన్ని నిర్దేశించడానికి ఈ పద్ధతిలో సువార్తను రచించాడు. యూదుల క్యాలెండర్ను యోహాను పేర్కొనడం ఒక ప్రత్యేకత. యేసు పరలోక మహిమ నుండి దిగివచ్చిన దేవుడు. ఆయన వాక్యమే శరీరము ధరించిన దేవుడు. మన మధ్య ఆయన వేసుకున్న గుడారమే ఆయన శరీరం. ఆయన గలిలీ సముద్ర తీరాన నడిచిన దేవనరుడు. కానా అనే ఊరికి వచ్చాడు. నజరేతులో ఆయన బాల్యం గడిచింది. కపెర్నహూము, అక్కడి నుండి బెత్సయిదాకు, యెరూషలేముకు, దెకపొలికి ప్రయాణం చేసిన దేవనరుడు. నరావతారం దాల్చిన పరమదేవుడు. పస్కా పండుగ దగ్గరలోనే ఉంది. జనసమూహాలు ఆయనను వెంబడిస్తున్నాయి. ఎందుకు అంతమంది ఆయన వెంటపడ్డారు? ఆయన చేసిన సూచక క్రియలను చూచి నమ్మిన వారే వీరంతా. అద్భుతాలు చేసే యేసు కాదు, యేసు చేసిన అద్భుతాలు మాత్రమే వీరికి కావాలి. వారిది రక్షించే విశ్వాసం కాదు. ప్రియ సోదరీ సోదరులారా, భౌతిక శరీరాన్ని మాత్రమే బాగు చేయమని కోరుతున్నారు గాని వారి ఆత్మలకు పునరుత్థానం కావాలి. పునరుత్థానుడైన యేసు నీ హృదయంలోకి వచ్చి నిన్ను వెలిగిస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. మనుష్యుని ఆంతర్యమెరిగిన యేసుకు ఎవడూ మనుష్యుణ్ణి గురించి సాక్ష్యమియ్యనక్కర్లేదు. తన చుట్టూరా చేరిన ఈ గుంపులకు ప్రభువు తనను తాను లోబరుచుకొనలేదు. కపెర్నహూముకు దగ్గరలోనే ఉన్న ఈ కొండ మీద పెద్ద పచ్చిక బయలు ఉంది. యేసు తన శిష్యులతో ఆ పచ్చిక బయలులో కూర్చున్నాడు. పస్కా పండుగ సమీపమై ఉంది. యేసు శిష్యులలో ఫిలిప్పు చాలా నెమ్మదైనవాడు. ఫిలిప్పు, అంద్రెయ ఎల్లప్పుడూ కలిసి పనిచేస్తూ ఉంటారు. వీరిద్దరూ తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు. అంద్రెయ సీమోను పేతురును ప్రభువు దగ్గరికి తెచ్చాడు. గ్రీసు దేశస్థులు ఫిలిప్పు, అంద్రెయల దగ్గరికి వచ్చి, మేము యేసును చూడగోరుతున్నాము అన్నారు. వీరికందరికీ ఆహారం ఎలా పెట్టాలి అనే సమస్యను గురించి వీరిద్దరూ కలిసి ఆలోచిస్తున్నారు. వీరికి ఆహారం ఎక్కడి నుంచి తేవాలి అని ఫిలిప్పును సలహా అడిగాడు ప్రభువు. నిజంగా ప్రభువుకు ఫిలిప్పు సలహా అనవసరం. ఫిలిప్పు 5,000 మందికి పైగా ఉన్న ఆ జనసమూహాన్ని చూచాడు. ఫిలిప్పు అద్భుతాలను గురించి తలంచలేదు, అనుకోలేదు. ఇంతమందికి ఆహారం పెట్టాలంటే డబ్బు కావాలి. తమ డబ్బు సంచిలో చూస్తే 200 దేనారాలున్నాయి. కాని అది ఏ మూలకు? సగటు మనిషి ఒక్కరోజు సంపాదన 1 దేనారం. మిగతా సువార్తల్లో వారు యేసుకు సలహా ఇచ్చినట్లు చెప్పబడింది. వీరిని పంపించేయండి. ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోతే తమకున్నదేదో ఇంత తింటారు. ప్రభు అన్నాడు, వారిని అలా పంపేది లేదు, వారికి భోజనం పెట్టాల్సిందే. లూకా సువార్త 9వ అధ్యాయం 12 నుండి 15వ వచనం వరకు
యేసు శిష్యులు సలహాలైతే చెబుతారు గాని ఆధ్యాత్మికమైన పరిష్కారం వారికి తోచదు, చెప్పలేరు. అప్పుడు అంద్రెయ మాట్లాడాడు. ఏమన్నాడు? ఇక్కడ ఉన్న వారి దగ్గర ఏముందో అడిగి చూచాను, ఎవరి దగ్గర ఏమీ లేదు. ఒక చిన్నవాడున్నాడు, వాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇవి ఇంతమందికి ఒక లెక్క చాలనే చాలవు. 5,000 మంది పురుషులు, ఇంకా వారి కుటుంబాలు అందరినీ కలుపుకొని లెక్కిస్తే ఇంచుమించు 15,000 మంది అవుతారు. కొన్ని దేనారాలు, 5 రొట్టెలు 2 చేపలు, వారి దగ్గర ఉన్నదంతా ఇదే. వీరికి ఆహారం పెట్టాలంటే మన వల్ల కాదు అంటూ శిష్యులు చేతులు వెల్లికలు వేసి కూర్చున్నారు. మన దగ్గర ఏముంది, ఎంత ఉంది అని లెక్కిస్తున్నారు. గాని వారితో యేసు ఉన్నాడని వారికి తోచదు. ఎందుకని? ఆయన ఉంటే అసాధ్యమేమీ ఉండదు. తల్లికున్నదా, తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా, తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా, తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. యోగ్యత లేదనుచు నాను వారే ఇంటి నుండి వెలివేసితిరొకనాడయ్యా. ఏ యోగ్యత లేదనుచు నాను వారే ఇంటి నుండి వెలివేసితిరొకనాడయ్యా. రోగముతో రోదిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరి బంధువులయ్యా. రోగముతో రోదిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరి బంధువులయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి, నా పరమ వైద్యుడ నీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి, నా పరమ వైద్యుడ నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా, తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి
ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా. ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా. జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి. జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి. నా మంచి కాపరి నీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి. నా మంచి కాపరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. వారు పంక్తులు తీరి కూర్చున్నారు. దూరం నుంచి చూస్తే ఆ గుట్ట మీద ఓ రంగురంగుల బొంత పచ్చిక బయలుపై కప్పినట్లు కనిపిస్తోంది. వారు అనేక రకాల దుస్తులు ధరించి ఉన్నారు. యేసు ఒక గొప్ప అద్భుతం చేశాడు. 5 రొట్టెలతో 2 చేపలతో అంతమందికి కడుపు నిండా ఆహారం పెట్టాడు. అదొక అద్భుతం, సూచక క్రియ. ఆ జనసమూహంలో ప్రతి ఒక్కడూ తినగలిగినంత తిన్నాడు. వారు వడ్డించారు. వారు తినగా మిగిలిన రొట్టెలు 12 గంపలయ్యాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఈయనే లోకానికి ఏకైక ప్రవక్త అని చెప్పుకున్నారు. 15వ వచనం నుండి, రాజుగా చేయడానికి వారు వచ్చి తనను బలవంతంగా పట్టుకోబోతున్నారని యేసు ఎరిగినవాడై మళ్ళీ కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రము అద్దరిని ఉన్న కపెర్నహూముకు వెడుతున్నారు. అంతలో చీకటి పడింది గాని యేసు వారి వద్దకు ఇంకా రాలేదు. అప్పుడు పెద్ద గాలి వీచింది, సముద్రం పొంగింది. వారు ఇంచుమించు 2 కోసుల దూరం దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుస్తూ తమ దోణి దగ్గరికి రావడము చూచి భయపడ్డారు. అయితే ఆయన, నేనే, భయపడకండి అన్నాడు. ఆయనను దోణి మీద ఎక్కించుకోవడం వారికి ఇష్టమైంది. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుతున్న ప్రదేశానికి చేరింది. శ్రోతలు చూచారా? యేసు నీళ్ల మీద నడుస్తూ వచ్చాడు. తుఫాను గాలులు వీస్తున్నాయి. యేసును వారు గుర్తుపట్టలేదు, భయపడ్డారు. నేనే అని ప్రభు అనే వరకు వారు భయంతో అట్టిట్టయిపోతున్నారు. ఇది మరో అద్భుతం. మన జీవితాలలో కూడా అచ్చం ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభువు మన దగ్గరికి వచ్చి నేనే, భయపడకండి అంటూ అభయమిచ్చి మనకు ధైర్యం గొలుపుతాడు. యేసు దోణిలోకి ఎక్కడంతోటే ఒక్క త్రుటిలో వారు తీరం చేరారు. ఆయన నీతో ఉంటే గంటలు నిమిషాలవుతాయి. కాలం గడిచినట్టే ఉండదు, దూరం అనిపించదు. సునాయాసంగా తీరం చేరుతాము. 22వ వచనం నుండి, మరునాడు సముద్రము అద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరొకటి లేదని, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళారని తెలుసుకున్నారు. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు అర్పించినప్పుడు
వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గర ఉన్న తిబెరియ నుండి వేరే చిన్న దోణెలు వచ్చాయి కాబట్టి యేసు ఆయన శిష్యులు అక్కడ లేకపోవడం జనసమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న దోణెలెక్కి యేసును వెతుకుతూ కపెర్నహూముకు వచ్చారు. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని అడిగారు, బోధకుడా, నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? యేసు అన్నాడు, మీరు సూచనలను చూడడం వల్ల కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలననే నన్ను వెతుకుతున్నారు. క్షయమైన ఆహారము కోసం కష్టపడకండి గాని నిత్యజీవము కలుగజేసే అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. మనుష్య కుమారుడు దానిని మీకిస్తాడు. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేశాడు. వారడిగారు, మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏమి చెయ్యాలి? యేసు అన్నాడు, ఆయన పంపిన వాని యందు విశ్వాసముంచడమే దేవుని క్రియ. అందుకు వారన్నారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించడానికి నీవు ఏ సూచక క్రియ చేస్తున్నావు? ఏమి జరిగిస్తున్నావు? భుజించడానికి పరలోకము నుండి ఆహారము ఆయన వారికి అనుగ్రహించాడు అని రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించారు. కాబట్టి యేసు అన్నాడు, పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మీకివ్వలేదు. నా తండ్రి పరలోకము నుండి వచ్చే నిజమైన ఆహారము మీకు అనుగ్రహిస్తున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకానికి జీవమునిచ్చేది దేవుడు అనుగ్రహించే ఆహారం. వారన్నారు, ప్రభు, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు. అందుకు యేసు వారితో అన్నాడు, జీవాహారము నేనే. నా వద్దకు వచ్చేవాడు ఏమాత్రమూ ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచేవాడు ఎప్పుడూ దప్పిగొనడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? జీవాహారమును గురించి యేసు ప్రభువు చేసిన అద్భుతమైన ప్రసంగమిది. జనసమూహం ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. గలిలీ సముద్రం దక్షిణ ప్రాంతం నుండి వీరు వచ్చారు. అక్కడే యేసు వారికి భోజనం పెట్టాడు. ఆయన కోసం వారు కపెర్నహూము దాకా వచ్చారు. 23వ వచనంలో యేసును ప్రభువు అని మొదటిసారి రచయిత పేర్కొన్నాడు. యేసు శరీరము ధరించిన వాక్కు ప్రజలను పాపము నుండి రక్షిస్తాడు గనుక ఆయన యేసు. ఆయన అందరికీ అన్నిటికీ ప్రభువు. వారి హృదయాలోచనలను యేసు బాగా ఎరుగును. కడుపు నిండా అన్నం పెడతాడని నన్ను వెతుక్కుంటూ వచ్చారు మీరు. ఇది క్షయాహారం. గాని నేను మీకు అక్షయమైన ఆహారం పెడతాను. తండ్రి అయిన దేవుడు నా మీద తన ఆమోద ముద్ర వేశాడు. సమరయ స్త్రీతో జీవజలమును గురించి ప్రభువు మాట్లాడాడు. ఇక్కడ జీవాహారమును గురించి మాట్లాడుతున్నాడు. ఆహారము, నీరు, ఈ రెండూ మనిషికి కనీసపు అక్కరలు. జీవజలమిచ్చే యేసే మనకు జీవాహారమవుతున్నాడు. ఏమి చేస్తే రక్షణ వస్తుంది అని అడుగుతారా? నీవు చేసేదేమీ లేదు, అంతా ఆయన చేసిందే. విశ్వాసంతో, కృతజ్ఞతతో స్వీకరించాలి. అదే నీవు చేయవలసింది. మానవుని క్రియలు రక్షణకు ఎందుకు పనికిరావు. యేసుక్రీస్తే ఆధ్యాత్మిక మన్నా. ఆయన పెట్టింది తినడమే మనిషి చేయవలసింది, చేయగలిగింది. ఇది దేవుడు పెట్టిన ఉచిత భోజనం. వారి ఆలోచనలు భౌతికమైన ఆహారాన్ని గురించే. మోషే మాకు, మా పూర్వీకులకు అరణ్యంలో ఆహారం పెట్టాడు అంటున్నారు గాని మోషే కాదు, దేవుడే వారికి ఆహారం పెట్టాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో వారికి ఆహారం పెట్టింది ఆయనే. అయితే ఇప్పుడు పరలోక ఆహారం దేవుడు వారికిచ్చాడు. ఆ పరలోక ఆహారం క్రీస్తే. ఆధ్యాత్మిక జీవనిధి యేసే. యేసే నిజమైన పరలోక జీవాహారం. క్రీస్తు పరలోకము నుండి దిగివచ్చిన ఆధ్యాత్మిక మన్నా. ఈ ఆహారం దినదినము మనల్ని పోషిస్తున్నది, బలపరుస్తున్నది. ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించి ఆ దేశపు పంటనే తిన్నారు. యేసు దేవుడు వడ్డించిన పరలోక ఆహారం.
నేనే జీవాహారము అని ప్రభువు స్పష్టం చేశాడు. యేసు ఆహార పదార్థాన్ని గురించి మాట్లాడడం లేదు. ఆహారం యేసు అనే వ్యక్తి, సజీవ వ్యక్తి. ఆయనే జీవం. యేసు జీవాహారం. జీవాహారము అంటే జీవమిచ్చే ఆహారం. యేసు వద్దకు వచ్చేవాడు ఆయననే ఆహారముగా స్వీకరిస్తాడు. ఆయన తానే జీవాహారమై వారికి తృప్తి కలిగిస్తాడు. ఆయన యందలి విశ్వాసం వల్ల ఆయనే వీరికి ఆహారమవుతున్నాడు. మన్నాను మించిన ఆహారం పరలోకం నుండి దిగి వచ్చింది. ఆ జీవాహారమే యేసుక్రీస్తు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఈ యేసుక్రీస్తును జీవాహారంగా స్వీకరించావా? నీ ఆత్మలో నీకు తృప్తి అనిపిస్తోందా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని మా ఆకాంక్ష. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సహాయము, నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక. ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నవని ప్రభువుతో చెప్పిన శిష్యుడు ఎవరు? ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నవని ప్రభువుతో చెప్పిన శిష్యుడు ఎవరు? జవాబు: ఫిలిప్పు, నతనయేలు, ఆంద్రేయ. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము ప్రభు చేసిన మరొక అద్భుతాన్ని గురించి మరియు అనేక సత్యాలను గురించి విని ఉన్నాం. గలిలియా సముద్రం దగ్గర యేసు ప్రభువు 5,000 మందికి పైగా జనానికి ఆహారం పెట్టాడు. యోహాను సువార్తలో ఇది యేసు చేసిన 4వ అద్భుతమని, 4వ ప్రసంగమని విన్నాం. ఈ అద్భుత కార్యము 4 సువార్తలను పేర్కొనబడింది. వారికి భోజనం పెట్టిన తర్వాత యేసు ప్రభు వారికి జీవాహారంను గూర్చి ఒక గొప్ప అద్భుతమైన అమూల్యమైన ప్రబోధాన్ని చేశాడు. అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాడు. అవి ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మేటట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందేటట్లు ఇవి వ్రాయబడినవి. యేసు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. అనగా తన వద్దకు వచ్చిన వారి అవసరాలు తీర్చే ప్రభువు ఆయన. అందరూ తిన్న తర్వాత 12 గంపలు మిగలడం అంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల సమర్థుడు. ప్రియులారా, మరొక గొప్ప సత్యం ఏమిటంటే యేసు ఇలా అన్నాడు: జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడూ దప్పిగొనడు. ఈ వాగ్దానము, ఈ ఆహ్వానము నీకు, నాకు, అందరికీ వర్తిస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దైవాశీస్సులు.